అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళందరూ కూడా మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చట్లేదు అనేది కామెంట్ చేయండి. అలాగే మన గుండుసూత్ ఛానల్ ఇది కదా, మన ఏపీ 175 ఛానల్లో మనది ఇంకో ఛానల్ ఉంది. మేబీ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఏపీ 175 అనే ఛానల్లో మనం గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ నియోజకవర్గాల వారీగా, ఇదిగోండి నిన్న విజయవాడ వెస్ట్ చెప్పాం, అలాగే విజయవాడ ఈస్ట్ చెప్పాం, విజయనగరం ఎంపీ చెప్పాం, ఆమ్దాల్ వలస, అలా నియోజకవర్గాల వారీగా కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాను నేను ఏపీ 175 ఛానల్లో. ఇప్పుడు యాజ్ అన్నో ఇప్పుడు ఉన్నట్టు చెప్తున్నా. ఇప్పుడు ఉన్న రిపోర్ట్ నెక్స్ట్ 1 వీక్లో ఏదైనా మారచ్చు. అలా వీలైన వాళ్ళు ఆ ఛానల్ కూడా చూడండి, ఆ గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ చూడండి. సరే, ఇక ఈనాడులో బ్యానర్ వార్త, ఆంధ్రాకు అప్పులే శాపం, నిరుద్యోగం తాండవిస్తోంది, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా? రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి. క్యాలెండర్లో తేదీలు మారినట్టు రాష్ట్రంలో అప్పుల లెక్కలు మారిపోతున్నాయి. క్యాలెండర్లో తేదీ మారిన ప్రతిసారి రాష్ట్రంలో అప్పుల లెక్కలు మారిపోతున్నాయి. క్యాలెండర్లో నెల మారిన ప్రతిసారి రాష్ట్రంలో 1 లక్ష కోట్ల అప్పు పెరిగిపోతుంది. జీఎస్డీపీలో 33% చేరాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుంది, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం చూపుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పండి, ఆయన కూడా తల్లికి వందనం అంటున్నాడు, నిరుద్యోగ భృతి అంటున్నాడు, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ అని సూపర్ 6లో కూడా అవి కూడా నగదు బదిలీలే. సో నగదు బదిలీలు ఒకసారి అలవాటు అయిన తర్వాత, అప్పనంగా బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడడం ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళు దానికి బానిసలుగా మారిపోతారు. ఏదో ఒక పథకానికో, ఏదో ఒక నగదు బదిలీ పథకానికో ప్రజలు బానిసలుగా మారిపోయి ఇంక దానికోసమే వెయిట్ చేస్తారు. అరే మేము పని చేసుకోవాలి, మా నైపుణ్యం పెంచుకోవాలి, మేము సంపాదించుకోవాలి, మా సొంత కాళ్ళపై నిలబడాలి అనే ఆలోచన క్రమంగా తగ్గిపోయి, మాకు ఈ నెల ఏ పథకం వచ్చింది, ఎంత వచ్చింది, నెక్స్ట్ మంత్ ఏ పథకం వస్తుంది, ఎంత వస్తుంది, అది ఎలా ఖర్చు పెట్టాలి, ఇది ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచనలే ఉంటాయి. సో దానికోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. నువ్వు 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, నువ్వు 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అనేటట్టు పోటీ పడుతున్నారనమాట. సో ఇటువంటి నిపుణులు అందరూ వెళ్ళి ఆ ఇద్దరిని కూర్చోబెట్టి క్లాసులు పేకండి. ఇదిగోండి, మహిళల కంట ఉచిత బస్సు ప్రయాణం అంట, సూపర్ 6 అంట, వీళ్ళ యాడ్లు కూడా వస్తున్నాయి బాగానే. సరే, అది పక్కన పెడితే మిగిలింది కన్నీరే, గుక్కెడు తాగునీరు ఇవ్వని జగనన్న, నీరుకు పెద్దన్న, 100 గ్రామాల దాహం కేకలు, కరువు తరుముతున్న మొద్దు నిద్ర, 5 ఏళ్లలో కానరాని కొత్త ప్రాజెక్టులు, గత ప్రభుత్వం చేపట్టినవి నిలుపుదల. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ఖైరుప్పల గ్రామంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద నీటి కోసం నిరీక్షిస్తున్న ప్రజలు చూసారా. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటిన ఇప్పటికీ కూడా బిందులు పట్టుకొని నీళ్ళ కోసం వెయిట్ చేయడమే. ఇప్పటికీ కూడా దాదాపుగా ఆ ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలు, గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, ఈవెన్ శ్రీకాకుళం ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాలు బిందులు పట్టుకొని గంటల కొద్దీ వెయిట్ చేస్తారు. మనం మాత్రం మాటలు చెప్తాం. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ ఏనాడు తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. రక్షిత నీరు ఇవ్వడం పాలకుల కనీస బాధ్యత అని ఎప్పుడూ ఆలోచించలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్నా 5-6 నెలలుగా కోస్తా రాయలసీమలోని వేల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నా దాన్ని ఒక సమస్యగానే గుర్తించకుండా ముద్దు నిద్రలో జోగారు. కరువును గుర్తించలేదు సరికదా, దుర్భిక్షం వెంటాడుతున్న సమయంలోనూ కనికరం లేకుండా అక్కడక్కడ తిరిగే నీటి ట్యాంకర్లను నిలిపివేయించారు. చూసారా, మన రాష్ట్రంలో సుమారుగా 13,000కు పైగా గ్రామాలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. అందులో ఒక 20% ఆఫ్ విలేజెస్ నీటి కోసం, తాగునీటి కోసం కటకట ఇబ్బందులు. మనం రోజుకి కనీసం ఒక 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగుతాం, యావరేజ్గా తాగే వాటర్ అది. వాళ్ళకి ఆ ప్రాంతంలో వాళ్ళకి రోజుకి లీటర్ నీళ్ళు తాగితే ఎక్కువ అన్నమాట. పోనీ వాటర్ క్యాన్లు కొనుక్కుంటారు కదా, 20 లీటర్ల టిన్ కొనుక్కుంటారు కదా, ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంటే అక్కడ అన్ని చోట్ల, ఇతర చోట్ల ఏముంటాయి, ఆ వాటర్ ప్లాంట్లు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టినా నీళ్లు పడవు. గ్రౌండ్ వాటర్ ఉంటేనే కదా, గ్రౌండ్ నుంచి వాటర్ తీసుకొని దాన్ని ఫిల్టరేషన్ చేసి మినరల్ వాటర్గా మార్చి బబుల్స్ క్యాన్ల లెక్క అమ్ముతారు.
కానీ ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లేకనే కదా వాళ్ళకి సమస్య. గ్రౌండ్ వాటర్ ఉంటే నీటి ప్లాంట్లు కూడా ఉండేవి, అది కూడా సొల్యూషన్ లేదన్నమాట. చాలా కష్టం ఆ ప్రాంతాల్లో. సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించట్లేదని చెప్పి గట్టిగా రాశారు. తర్వాత దళితులంటే జగన్కు చులకన. వైకాపాలో దళిత నేతలపైన పెత్తందారీతనమే. ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్పై పెద్దిరెడ్డి పెత్తనం. అందుకే వాళ్ళిద్దరూ జగన్ రెడ్డికి ఎదురెళ్లారు. రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్ నడుస్తోంది. పొదలకూరు, సత్యవేడు సభల్లో చంద్రబాబు ధ్వజం. సీఎం జగన్కు దళితులంటే చులకనని, అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాదరావులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వాళ్ళిద్దరినే ఏముంది, ఇంకా ఉన్నారుగా. ఇప్పుడు దళితులంటే చులకన అన్నప్పుడు ఏదో పక్కన ఇటువైపు ఉన్న ఆదిమూలం గారి గురించో అటువైపు ఉన్న వరప్రసాద్ గారి గురించో కాకుండా అందరి గురించి ఒకసారి చెప్తే సరిపోయేది. వైకాపాలోని దళిత ప్రజాప్రతినిధులపైన పెత్తందారీ రాజ్యమేలిందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులపై 6,000 కేసులు నమోదయ్యాయని, 180 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని, శిరోమండలం కేసులో నేరస్తులైన వ్యక్తికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరులో ఉండే పెద్దారెడ్డికి సచివేడులో ఏం పని అంటూ ప్రశ్నిస్తూ ఆదిమూలం జగన్ రెడ్డికే ఎదురెళ్లారన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభ ప్రజాకాలం గురించి ఆయన మాట్లాడిన అంశాలన్నీ రాసుకొచ్చారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, స్పీచ్ల్లో వాళ్ళ ఎన్నికల స్పీచ్ల్లో, ఎన్నికల సభల సందర్భంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్పీచ్ల్లో పవన్ కళ్యాణ్ గారిలో ఆవేశము, ఖచ్చితత్వం కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక డ్రామాటిక్, ఒక సినిమాటిక్, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండే డైలాగులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిలో సాదాసీదా స్పీచ్ ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురిది కంపేర్ చేస్తే ఎక్కువగా ప్రజలని, ఈవెన్ అబద్ధమైన, ఫేక్ అయినా, నటన అయినా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్పీచే జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్, టైమింగు అవన్నీ కూడా ఆయనకే కుదురుతున్నాయి. ఆయన ప్లస్లు అవే. నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకసారి జనంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి ఆయన స్పీచ్ మొదలు పెడితే అంటే ఏమీ తెలియని వాళ్ళు, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ పార్టీ చెప్పిందే నిజం, ఎస్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు నిజంగా చంద్రబాబు గారే చంపించారు అని ఇప్పటికీ అనుకున్న వాళ్ళు ఉన్నారుగా. ఒక 30-35% మంది ఉంటారుగా. అలాగే నిజంగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఏది 99% హామీలు అమలు చేసింది వైసీపీ ప్రభుత్వం అని ఆ వైసీపీ పెద్దలు చెప్పినట్టే, సీఎం గారు చెప్పినట్టే నిజమే నిజమే అని నమ్మేవాళ్ళు ఆ 30% మంది, 35% మంది ఉంటారుగా. వాళ్ళకు ఆ డైలాగులు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే డైలాగులు వాళ్ళతో పాటు ఇంకా కొంతమందికి అడిషనల్గా కనెక్ట్ అవుతాయి. ఆయన చెప్పింది అబద్ధమే అయినప్పటికీ 99% హామీలు అమలు చేశాను అని జనంలోకి వెళ్ళి అంత నిక్కచ్చిగా అబద్ధం చెప్పడం అంత ధైర్యం ఎవరూ చేయలేరు. అలాగే నాకు సొంత ఛానళ్ళు లేవు, వాళ్ళకు సొంత మీడియాలు ఉన్నాయి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, టీవీ5 బిఆర్ నాయుడు గారు, వాళ్ళందరూ వాళ్ళ మనుషులే, అవన్నీ వాళ్ళవే, నాకు సొంత ఛానల్ లేదు, మీ బిడ్డ ఒక్కడు అని చెప్పడం ఒక అబద్ధమే. నిజంగా మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ దాన్ని అంత కళాత్మకంగా చెప్పడం ఒక కళ అంటాను నేను. సో అంటే అందుకు నేను ఇక్కడేమి వ్యంగ్యంగా చెప్పట్లా, వెటకారంగా చెప్పట్లా, సీరియస్గానే చెప్తున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్, ఇప్పుడు రాజకీయాలంటేనే అబద్ధాలండి, రాజకీయాలంటేనే మోసం అండి. అందులో ఆయన మోసగాడని వేరే వాళ్ళు మోసగాళ్ళు కాదని కాదు, ఆయన అబద్ధాలు చెప్తాడని వేరే వాళ్ళు అబద్ధాలు చెప్పరని నేను చెప్పట్లా. ఆయన అబద్ధాలు చెప్తారు, వీళ్ళు అబద్ధాలు చెప్తారు, వాళ్ళు అబద్ధాలు చెప్తారు. కానీ దాన్ని కళాత్మకంగా, శ్రవణానందంగా, గుచ్చుకునేలా చెప్పడంలో దిట్ట. 1000 అబద్ధాలు ఆడినా, 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయండి అంటారు. అలాగే అధికారంలోకి రావడం కోసం 1,00,000 అబద్ధాలు ఆడతారు. ఆడారు గతంలో, ఇప్పుడు ఆడుతున్నారు, దాన్ని కళాత్మకంగా ఆడుతున్నారు. సో అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు ఎక్కువ మందికి వెళ్తున్నాయి. అంటే ఆయన కొట్టే డైలాగులు, ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ కూడా ఎక్కువ మందికి వెళ్తాయన్నమాట. దాన్ని జగన్ నాటకం అనుకోండి, కళాత్మకం అనుకోండి, ఆర్టిస్ట్ ఏదైనా అనుకోవచ్చు. తర్వాత ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు, పరదాల మహారాణిని సాగనంపే సమయం ఆసన్నమైంది. ఎన్డీఏ అధికారంలోకి రావడం, వైకాపా గోండాల తాట తీయడం ఖాయం.
10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న వ్యక్తి యువతకు న్యాయం చేస్తారా? వారాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవన్నీ కాదు కానీ ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు అనేది అభ్యంతరకరం అండి. ఏమండి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఫల్యాలను మాట్లాడలేని ప్రధానమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక్క విమర్శ కూడా చేయని మన ప్రధాని గారు మొన్న లాస్ట్ మంత్ మార్చి 17వ తేదీన చిలకలూరుపేట సభలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్, మెగా డిఎస్సి గురించో రాజధాని గురించో, ఆ ప్రాంతంలో రాజధాని సెంటిమెంట్ ఆ సభ జరిగిన చోట అవి ఏమాత్రం మాట్లాడలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చెప్పంట జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక జైలు కట్టించమని చెప్తారంట మన పవన్ కళ్యాణ్ గారు. సో చెప్పే కొంచెం వినేలాగా నమ్మేలాగా ఉంటే బెటరు. ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు అని నమ్మరు, ఎవరు నమ్మరు. మిగిలినవన్నీ ఓకే, పొలిటికల్ స్పీచ్, పొలిటికల్గా ఆయన విభేదాలు ఆయన చెప్పుకోవచ్చు కాక, కానీ ప్రధానితో చెప్పంటే ప్రధాని వింటారా? ప్రధాని వింటారో వినరో అందరికీ తెలుసు. ఎట్టకేలకు దుర్గారావు విడుదల. గులకరాయి కేసులో 4 రోజులుగా పోలీసుల నిర్బంధంలో. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమవడంతో శనివారం రాత్రి విముక్తి. ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి దాడి కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న తెదేపా నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ 4 రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు వడ్డెర కాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎన్నిసార్లు వేడుకున్నా కనికరం లేదా, నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి అంటూ దుర్గారావు భార్య శాంతి కన్నీరు మున్నీరయ్యారు. సో మొత్తానికి ఆ కుటుంబ పోరాటంతో చివరికి నిన్న రాత్రి వేముల దుర్గారావుని పోలీసులు విడుదల చేశారంట. ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. జగనన్న పాపాలు అని ఈనాడులో లోపల పేజీలో 2వ పేజీలో వేశారండి. ప్రజారోగ్యానికి పట్టిన వైరస్ జగన్. సో ఆరోగ్య శాఖను, ఆసుపత్రులను, ప్రభుత్వ ఆసుపత్రులను ఏ విధంగా భ్రష్టు పట్టించారు అనేది ఇచ్చారు. బీరాల ముఖ్యమంత్రి మందులేవి. 16,000 కోట్లతో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, బోధనాసుపత్రుల ఆధునీకరణ అంటూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపించారు. తిరుపతి, కాకినాడ, కర్నూలు, విజయవాడ, అనంతపురం కేజీహెచ్ల్లో ఎక్కడా రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. క్యాత్ ల్యాబ్లో అందుబాటులో నుంచి కాలం చెల్లిన వైద్య ఉపకరణాల వరకు ప్రతి చోట ఏదో ఒక సమస్య తిష్టవేసింది. మడమ తిప్పడంలో మొనగాడు. 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం అని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఒట్టేశారు. కార్పొరేట్ కళ తెచ్చామాట అలా ఉంచితే సర్కారీ ఆసుపత్రులకు వచ్చే సామాన్యులకు సరైన వసతులను ఆయన సమకూర్చలేదు. జగన్ ప్రచార కక్కుర్తి. తెలుగుదేశం హయాంలో 104 సంచార వైద్య సేవలు మొదలయ్యాయి. వాటికే పై నగిషీలద్ది ఫ్యామిలీ డాక్టర్ పేరిట తన ఖాతాలో వేసుకున్న కక్కుర్తి జగన్ది. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 8 ఈఎస్ఐ ఆసుపత్రుల్లో 5ంటికి భూములు కూడా కేటాయించిన దౌర్భాగ్య పాలన జగన్ది అని వైద్యారోగ్య శాఖలో ఏ విధంగా ఫెయిల్ అయ్యారు అనేది ఈనాడులో రాసుకొచ్చారన్నమాట. ఆ హెడ్డింగులు ఇది మొత్తం చదవక్కర్లా, హెడ్డింగు, ఈ ఇంట్రో మ్యాటరు, ఈ ఫోటో చదివితే చాలు ఆ కథనంలో ఉన్న డెప్త్, లోతు మనకి అర్థమవుతుంది. కక్షగట్టి నిధులు జల్లగొట్టి 1000 కోట్ల కేంద్ర ప్రాజెక్టులను వదిలేసిన వైకాపా సర్కారు. గత తెదేపా ప్రభుత్వానికి పేరు వస్తుందనే అక్కసు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు. 5 ఏళ్ల పాటు పట్టణాభివృద్ధికి గ్రహణం. ఏమండి, వాళ్ళు ప్రారంభించారని రాజధానినే ఆపేశారు. వాళ్ళ చేతిలో శంకుస్థాపన అయిందని రాజధానినే ఆపేసిన పాపం మంది. ఇంకా పట్టణాలని ఏమి అభివృద్ధి చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు దేన్నైతే స్టార్ట్ చేశాడో అవేమీ మనం చేయకూడదు అని కంకణం కొట్టుకున్నట్టున్నారు. వాళ్ళు అడిగారని ప్రజావేదికను కూల్చేశారు. వాళ్ళు కట్టారని వాళ్ళు అడిగారని ప్రజావేదికను కూల్చేశారు. సో కూల్చడం తేలిక, కట్టడం కష్టం. కాటసాని బోటుకప్ప ప్రచారంపై నిలదీసిన జన సైనికులు. అతనిపై వైకాపా శ్రేణుల దాడి, ప్రతిగా ఎమ్మెల్యే వాహనం అడ్డగింత. మహిళలపై దాడుల్లో ఏపీనే మొదటి స్థానం. ఎన్డీఏ మహిళా నేతల ధ్వజం ఎత్తండి, ధ్వజం ఎత్తండి. సిద్ధం సభలకు రావాలంటూ డ్వాక్రా మహిళలను బెదిరిస్తున్నారు. సీఈఓకి ఆచంట సునీత ఫిర్యాదు. ఖైదీ కడుపులో 9 మేకులు తొలగించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు. వైకాపా దిగజారుడు రాజకీయాలు. నూజివీడులో అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారం. నూజివీడులో అనాథ బాలికలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారంట వైసీపీ వాళ్ళు. ఎంత కక్కుర్తండి బాబు.
విలీన విషాదం. జగన్ దెబ్బకు ఆర్టీసీ ఉద్యోగులు విలువల నమ్మించి గొంతు కోసిన ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో చేరాక తర్వాత అనేక ప్రయోజనాల కోత. 4 ఏళ్లు దాటినా చెల్లించిన బకాయిలు. అనవసరం. ఒకప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో విలీనం అయితే బాగుంటుంది, మాకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి అనుకున్నారు. కానీ విలీనమైన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు కదా, కొన్ని కోతలు కూడా పడ్డాయి. పాపం ఆర్టీసీ ఉద్యోగులు విలువల. దివాకరం ఓ క్యాషియర్. దివాకరం అనే షార్ట్ ఫిల్మ్లో మంచి సబ్జెక్ట్ ఉంది, నేను సెపరేట్ వీడియో చేస్తాను. అది బాగా వైరల్ అవుతుంది. అందులో మన రాష్ట్ర పాలన ఏ విధంగా ఉంది, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు టీడీపీ వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. అది నేను నెక్స్ట్ ఒక డీటెయిల్డ్ ఒక వీడియో చేస్తానులే. చిన్న దెబ్బకు నానా యాగి, చిన్నాన్న హత్యపై మాట్లాడరేం, సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. వైకాపా పతనం ఖాయం. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పవన్ కళ్యాణ్. సరే, సాక్షికి వెళ్దాం. ఇప్పటికే గుండె సాక్షి సాక్షి అని కొట్టుకుంటుంది. అది చెప్పబోయా చంద్రబాబు బచ్చా అంటూ భయం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ఎంతోమందిని చూశాను నా 40-45 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఈ బచ్చా ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని. అంటే ఆ బచ్చా అనే పదానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారనమాట. ఏమయ్యా నన్ను బచ్చా బచ్చా అంటున్నావు, మరి ఎందుకు నువ్వు అందరితో పాటు వచ్చావు, పొత్తుల కోసం ఎందుకు భయపడుతున్నావు బాబు, ఉక్రోషం కడుపు మంటతో నాపై రాళ్ళు వేయమంటున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు, నీ కుళ్ళు మెదడుకు ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏనాడైనా వచ్చాయా, జగన్ను కొట్టడానికి హాని చేయడానికి దోపిడీకే వాళ్లకు అధికారం కావాలట, ఇది చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ అజెండా, నక్కలన్నీ ఏకమై కూడా సింగిల్గా వస్తున్న మీ బిడ్డను చూసి భయపడుతున్నాయి. అంటే అది నటన, అబద్ధం అని తెలుసు, మీకు నాకు తెలిసి ఉండొచ్చుగాక రాష్ట్రంలో, కానీ ఆ 35% మందికి తెలియదు. మీ బిడ్డ అనడం, నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అనడం ఎంత అద్భుతమైన డైలాగులు అండి అవి. అంటే ఓన్ చేసుకోవడం, ఆ వర్గాలను ఓన్ చేసుకోవడంగా ఆయన వదిలే డైలాగులు. అఫ్కోర్స్ దళితులకు ద్రోహం జరిగింది, ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో దళితులకు ద్రోహం జరిగింది, గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలా. వాళ్ళకి రావాల్సిన నిధులు ఆపేశారు, వాళ్ళ ఏరియాస్లో డెవలప్మెంట్ పెద్దగా లేదు, కరెక్టే జరిగింది. అలాగే కొన్ని డోర్ డెలివరీలు జరిగాయి, కొన్ని అనుకోని ఘటనలు జరిగాయి. కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనేదాన్నే ఎక్కువ మందికి కనెక్ట్ అవుద్ది. సో ఆ వర్గాల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ ఉండడానికి అదే కారణం. ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, మీ బిడ్డ నా ఎస్సీ నా బీసీ అంటే ఓన్ చేసుకునేది, ప్రజలను ఓన్ చేసుకునే డైలాగులు అవి. నేను అదే చెప్తున్నా, ఆయన చెప్పేది అబద్ధమైన, ఆయన చేసేది మోసమైన, కళాత్మకంగా చేయడం. ప్రజలకు అంటే తన వర్గాలకు, తన వాళ్లకు, న్యూట్రల్ వాళ్లకు, ఆలోచనా శక్తి లేని వాళ్లకు నచ్చేలా మాట్లాడడం. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నా. మరి నువ్వు 3 సార్లు సీఎంగా 14 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, పేదలకు నువ్వు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నువ్వెందుకు బచ్చాను చూసి భయపడుతున్నావు, పొత్తుల కోసం ఎగబడుతున్నావు? ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మంది నువ్వు ఎందుకు పోగేసుకోవాల్సి వచ్చింది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగారనమాట. అది చేశారు. ఇక అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహంలో ఓ భాగం. నాకు ఎందుకో అనిపిస్తుంది ఒక్కోసారి ఈ సాక్షిలో ఈ ఫ్లోలో, అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు 300 పేమెంట్ తీసుకొని భారీగా హాజరైన జనంలో ఓ పావు భాగం అని పొరపాటున పేమెంట్ డీటెయిల్స్ రాసేస్తారేమోనని భయం వేస్తుంది. అటువంటి రాయకూడదు, అవన్నీ ఇంటర్నల్గా ఉంటాయి. అంటే ఇది నేను చెప్పిన మాట కాదు. మొన్న విజయవాడలో మేమంతా సిద్ధం సభకు ఒడ్డరి కాలనీ నుంచి కొంతమంది వచ్చారు కదా, అక్కడ సతీష్ అనే కుర్రాడి యొక్క తల్లి చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, వాళ్ళే చెప్పారు. ఆ ప్రాంతంలో వాళ్ళే చెప్తున్నారు 300-200 ఇస్తామంటే వెళ్ళాం, లేకపోతే మేము ఎందుకు వెళ్తాము అని. సో అందుకే పొరపాటును కూడా అది రాయకూడదే, జాగ్రత్త. తర్వాత జనజాతర. మరి ఒక భజన జాతర లేకపోతే అలా భజన వార్త. అనకాపల్లి జిల్లా గోడిచెర్ల నుంచి ప్రారంభమై 19వ రోజుకు మేమంతా సిద్ధం యాత్ర. సీఎం జగన్ను కలిసేందుకు జాతీయ రహదారిపై ఉదయం నుంచే బారులు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించిన సీఎం జగన్ ఆపన్నుల కోసం అడుగడుగునా ఆగిన సీఎం వారికి అండగా ఉంటారని భరోసా.
భోజన విరామం తర్వాత సిందలపాలెం వద్ద బహిరంగ సభ. భారీగా తరలివచ్చిన అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలు. స్వాతంత్రం వచ్చాక ఇంత మంచి సీఎంను చూడలేదని ప్రజల కితాబు. ఓహో, స్వాతంత్రం వచ్చాక ఇంత మంచి సీఎంను చూడలేదని ప్రజల కితాబు అంట. ఎందుకంటే మెగా డిఎస్సి ఇచ్చారు, రాజధాని కట్టేశారు, పోలవరం పూర్తి చేశారు, ప్రత్యేక హోదా తెచ్చేశారు, అన్నీ చేశారుగా, అందుకే అంత మంచి సీఎంను చూడలేదులే. ఓటమి భయంతోనే టీడీపీ ఉన్మాదం. మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని పసిగట్టే హింసాత్మక చర్యలకు దిగిన టీడీపీ భయోత్పాతం సృష్టించేందుకే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి హత్య. మేము సంయమనంతో ఉండడాన్ని చేతకాంతరంగా అనుకోవద్దు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల గారు కామెంట్స్ వేశారు. అలాగే చంద్రబాబు ఆదేశాలతోనే సీఎం జగన్పై హత్యాయత్నము. ఇది బోండావమ అనుచరులతో చేయించిన దాడి. బోండా తప్పించుకోలేడు, తప్పు చేశాడని తెలుసు కాబట్టి వణికిపోతున్నాడు. తప్పించుకునేందుకు పోలీసు అధికారులను బాబు బోండా బెదిరిస్తున్నారు. బీసీలను దాడులకు ఉసిగొల్పి బీసీ కార్డు ప్లే చేస్తారా? వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. వెంటనే ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిస్తాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కట్టు మాత్రం ఉంచండి, పోలింగ్ అయ్యే రోజు వరకు కట్టు ఉంచండి, ఆ రోజు సాయంత్రం తీసేయండి. తర్వాత మార్గదర్శి రామోజీపై కేసు కొట్టివేతను ఆక్షేపించిన సుప్రీంకోర్టు. హైకోర్టు రిజర్వ్ బ్యాంకు వాదనను వినుమండాల్సింది. మార్గదర్శిపై చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందన్న ఆరోపణలు. ఆర్బీఐ వాదనలు సమగ్రంగా వినుంటే అక్షంతలు సంక్లిష్టతలు అర్థమై ఉండేవి. డిపాజిటర్లు ముందుకు రాకపోతే పబ్లిక్ నోటీస్ జారీ చేయాల్సింది. హైకోర్టు అలా చేయకపోవడం వల్ల ఆ తీర్పును రద్దు చేస్తున్నాం. తెలంగాణ హైకోర్టు వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలి. 6 నెలల్లో ఈ కేసును తేల్చండి. తెలంగాణ హైకోర్టుకు సుప్రీం ఆదేశం. సో మార్గదర్శి మీద, రామోజీరావు గారి మీద కేసు కొట్టివేశారు కదా అక్రమ డిపాజిట్లకు సంబంధించి, దాన్ని మళ్ళీ తెరిపించండి అని చెప్పి సుప్రీంకోర్టు కొంచెం సీరియస్గానే చెప్పిందంట. తర్వాత మార్గదర్శి వ్యవహారంలో ఏడాది చివరకు లాజికల్ ఎండింగ్. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి. సుప్రీం ఆదేశాలతోనే నా వాదన బలంగా వినిపించే అవకాశం. కృష్ణరాజు విచారణాధికారిగా ఉన్న సమయంలో 300 బాక్సుల డాక్యుమెంట్ల రూపకల్పన. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ న్యాయస్థానంలో వీటన్నింటిపైన విచారణ. మాజీ ఎంపీ ఉండవల్లి. పాపం ఆయన జీవితం ప్రజల కోసమో పోలవరం ప్రాజెక్టు కోసమో కాకుండా ఒక వ్యక్తి కోసం పోరాడుతున్నాడు. ఈయన ఒక మేధావి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విపరీతమైన మాటకారి, విపరీతమైన మేధావి. ఆ మేధస్సుని, ఆ మాటకారితనాన్ని, ఆ తెలివితేటలని, ఆ వ్యక్తిత్వాన్ని, అదంతా కూడా సమాజం కోసమో ప్రజల కోసమో లేదంటే తన ప్రాంతం కోసమో కాకుండా ఒక వ్యక్తి కోసం దారిపోస్తున్నాడు ఆయన. ఏంటో ఈయన ఒక ఆదర్శం. సో ఇవన్నీ సాక్షుల వార్తలు. వర్లరామయ్యపై చర్యలు తీసుకోండి. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు, కోడ్ వల్లంగానే గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ఎన్నికల కమిషన్. ఓకే. ఈనాడు పునాదుల్లోనే మద్యం. రామోజీ ఎదుగుదలకు మద్యంతోనే. ఈనాడు కోసం సారా వ్యతిరేక ఉద్యమం. పోటీ పరిస్థితులను చిదిమేశాక దానికి చెల్లుచిట్టి. ఫిలిం సిటీ కోసం మద్య నిషేధాన్ని ఎత్తేసేల డ్రామా. బాబు హయాంలోనే డిస్టిలరీకి అనుమతులు. కొత్త బ్రాండ్లు తెచ్చి తాగించిన శభాషాన రామోజీ. ఇప్పుడు నియంత్రించే చర్యలు తీసుకున్నారంటూ రోజు ఏడుపే. మరి మనమేగా మద్య నిషేధం హామీ ఇచ్చాం కదా, అందుకని అడుగుతారు వాళ్ళు. మనం హామీ ఇవ్వకపోతే ఎవరు అడగరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను మద్య నిషేధం చేస్తా అధికారంలోకి వచ్చాక నేను హామీ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు అడగరు. ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. మోసమే పవన్ బ్రాండ్. చంద్రబాబుని పాపం పోతిన మహేష్ గారి మీద ఒక సింపతి ఉండేది. పార్టీ కోసం కష్టపడ్డాడు, విజయవాడ వెస్ట్ సీట్ ఆశించాడు, పాపం సీట్ రాలేదనే సింపతి ఉండేది. ఆ సింపతిని పోగొట్టుకొని మంచి పేరు పోగొట్టుకుంటున్నాడు ఆయన. రోజు వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఒక గైడ్ లైన్స్ వస్తాయి, ఒక స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ని చదివి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, వ్యక్తిగతంగా తిట్టి ఆయన వర్గానికి దూరం అవుతున్నాడు, ఆ సింపతి పోగొట్టుకుంటున్నాడు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఓకే, ఆయనకి ఏదో పదవి ఇస్తారో ఏదో చేస్తారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఈయన కనుమరుగైపోతాడు. అనవసరంగా మళ్ళీ లెంపలు వేసుకొని జనసేనలోకి వచ్చినా ఆయన్ని మళ్ళీ నమ్మరు ఎవరు కూడా. సో పార్టీ మారాడు, అలిగాడు, జనసేన మీద టీడీపీ మీద అలిగాడు ఆయన. పార్టీ మారినట్టు సైలెంట్గా ఉంటే సరిపోయేది, జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోయేది. కానీ పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ దీనివల్ల పోతిన మహేష్ గారిని దెబ్బతీస్తున్నాయి. ఆయనకు అర్థం కావట్లా. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన నిర్మించుకున్న రాజకీయ పునాదులను దెబ్బతీస్తున్నాయి. సరే, ఇక ఉద్యోగాలు కావాలా, గంజాయి కావాలా, ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి. బాబు జగన్వి నకిలీ రత్నాలు, మావి సూపర్ 6. మేము గెలిచాక సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమం. సీఎం పదవిన ఒక బాధ్యత. జగన్కు దోపిడీ లైసెన్స్. ఆయన కట్టింది ఊళ్ళు కాదు, పిచ్చి గూళ్ళు. మేము వచ్చాక 2 సెంట్ల స్థలం, నాసిరకం మద్యంతో జనాలకు జబ్బులు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి. ప్రజాకాలంలో టీడీపీ అధినేత ధ్వజం. ఇది చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలను ఇక్కడ వేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పరదాల మహారాణి అని పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. పరదాల మహారాణి యొక్క ఇంటికే జగన్కు ఆ సమయం వచ్చేసింది. ప్రతిసారి
నా మీద పడి ఆడవడమే, కనీసం పాలన కూడా చేతగాని వాడు అని పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ డైలాగ్స్తో అదరగొట్టారు స్పీచ్. మోదీ గ్యారంటీతో జగన్ను జైలుకు పంపిస్తామని చెప్పాడు. మళ్ళీ తర్వాత 65 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు. ఆహో, బాగుందండి ఇది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వయో పరిమితి ఉండేది, దాన్ని రద్దు చేశారంట. మంచి పని చేశారు. మైగ్రెయిన్ మాయం, న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్తో బాధ నుంచి శాశ్వత ముక్తి, ఆసియాలో తొలిసారి ఏఐజీలో చికిత్స, నొప్పి సంకేతాలు మెదడుకు వెళ్లకుండా ఏర్పాటు, మారిషస్ యువతకి ఆపరేషన్ సక్సెస్. బాగుంది అమ్మ. అది చాలామందికి ఉంటుంది ఆ సమస్య, మైగ్రేన్. పరారే పరిశ్రమలు పరారే, 5 ఏళ్ల పాలనలో కొత్త పెట్టుబడులు లేవు అంటూ ఆంధ్రజ్యోతి వాళ్ళు జనకేతనం అని ఇచ్చారు కదా. సో దానిలో పరిశ్రమలు ఏ విధంగా వెళ్ళిపోయాయి, ఎన్ని వెళ్ళిపోయాయి అనేది రాసుకొచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్ల మీద ఏ విధంగా వైసీపీ పగ తీర్చుకుంది, పేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టడాన్ని కూడా వైసీపీ వ్యతిరేకించి అన్నా క్యాంటీన్లు రద్దు చేసింది కదా, ఆ వ్యవహారాన్ని కూడా రాశారన్నమాట. తర్వాత షర్మిల గారు చెప్పిన డైలాగులు చూడండి ఒకసారి. రాయి తగిలితే హత్యాయత్నం, గొడ్డలతో నరికితే గుండుపోట. దమ్ముంటే కేసు గురించి మాట్లాడండి, మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి, మీకు ఓట్లు ఎందుకు వేయాలా చెప్పండి, ఒకరి వ్యక్తిగత జీవితం మీకేంటి పని, నిందితుడికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజం, కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు. షర్మిల గారి మాటలు స్పష్టంగా గుచ్చుకునేలా ఉంటాయండి. ఇక్కడ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు కూడా మాట్లాడడంలో స్పష్టంగా గుచ్చుకునేలాగా, హృదయాలకు హత్తుకునేలా మాట్లాడగలరు. కాకపోతే ఇద్దరిలో తేడా ఉంది. షర్మిల గారు ఎటువంటి తడబాటు లేకుండా నాన్ స్టాప్గా అనర్గళంగా మాస్ బ్యాటింగ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూసి దాన్ని మైండ్లోకి ఎక్కించుకొని బట్టి చెప్తున్నట్టు అప్పచెప్తున్నట్టు చెప్తారు. సో ఇద్దరిలో కూడా ఆ డైలాగులు కొట్టడంలో, పంచ్లు ఇవ్వడంలో ఇద్దరు కూడా ఆరితేరారు. అఫ్కోర్స్ ఆయనది స్క్రిప్ట్ అనుకో, ఆయనకి ఎవరో రాసిస్తారు, అది వేరే విషయం. షర్మిల గారు అనర్గళంగా మాట్లాడగలరు, తడబాటు లేకుండా మాట్లాడగలరు. ఆమె జోలికి వైసీపీ వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. జగన్ కోసం హంస, నేడు కడపలో సర్వసభ్య సమావేశం, ఎన్నికలు కూడా అమల్లో ఉన్న పట్టణ వైనం, వెంకటరామరెడ్డికి అత్యంత సన్నిహితంగా సంఘం, ప్రచారం కోసమే సమావేశమైన అనుమానాలు, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నేతల భేటీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పిలుపు, ఎన్నికల సెక్షన్లో ఉన్న సచివాలయ సిబ్బంది. అదనమాట. పోస్టల్ బ్యాలెట్ మరింత సులభం, ఎలక్షన్ డ్యూటీ ఉన్న చోట వినియోగం, సెంట్రల్ ఎక్స్చేంజ్ విధానంలో ఉద్యోగి సొంత నియోజకవర్గానికి ఓటు చేరవాత, దరఖాస్తుకు 20వ తేదీ తర్వాత. మార్గదర్శిలో రోజాకి చిట్టు ఉందంటండి. మార్గదర్శి మోసం, రామోజీరావు గారు మోసం. పొద్దున్న పోతే రామోజీరావు గారిని వైసీపీ స్క్రిప్ట్ వచ్చి రామోజీరావు గారిని తిడతారు రోజా గారు. ఆమెకు 39 లక్షలు చిట్టు వేశారంట. బెంజ్ సహా 9 కార్లు ఉన్నాయంట. 5 ఏళ్లలో 40% ఆస్తులు పెరిగాయంట. ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి, ఇరకాటంలో అధికార పార్టీ అని రాసుకొచ్చారు. మీరు అఫిడవిట్ ఎలా చూడాలి అనేది నేను నిన్న చెప్పాను, సెపరేట్గా ఒక వీడియో చేశాను, చూడండి. అఫిడవిట్ ఎలా చూడాలి అనేది affidavit.eci.gov.in అనే వెబ్సైట్లో ఉంటాయి, చూడొచ్చు. జగన్కు జైలు తప్పదు, ఇక్కడ మద్యం స్కామ్ మా దృష్టికి వచ్చింది. బీజేపీ, వైసీపీ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఉపేక్షించడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మం, కేంద్ర విక్రయ జాబితాలో అది లేనే లేదు. ఈసారి ప్రధాని పర్యటనలో అమరావతి, పోలవరంపై స్పష్టమైన ప్రకటన చెయ్యండి. నాటకాలు ఆపి చెయ్యండి, అటువంటి ప్రకటనలన్నీ చెయ్యండి. తర్వాత ఇంకా నా జగన్మాయలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక క్వాలిటీస్తో ఉన్నప్పుడు ఆ క్వాలిటీస్ మధ్యలో ఆపేయలేడుగా, ఆ క్వాలిటీస్ చివరి వరకు కొనసాగిస్తాడుగా. ఒక వ్యక్తి అజెండా, ఒక వ్యక్తి క్వాలిటీస్, ఒక వ్యక్తి లక్షణాలు మధ్యలో పోవు, పుట్టుకతో వచ్చినాయి తర్వాత పోతాయి. ఇంకానే జగన్మాయలు అని అడగకూడదు, ఉంటాయి. అనుబంధం, ఆత్మీయత అంతా బూటకం అని తాత మనవడి సినిమాలో ఒక పాట ఉంటుంది. అది అక్షరాల నిజమని బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి రుజువు చేస్తున్నారు. ఆయనకు అధికారం, డబ్బు మాత్రమే ముఖ్యం, మనుషులు మమతలు కాదు అని చెప్పకనే చెప్తున్నారు. సరే, ప్రజల బలహీనతలను ఔపోసన పట్టిన జగన్ రెడ్డి వంటి వారే క్లాస్ వార్ సిద్ధాంతాన్ని తెర మీదకు తెస్తారు. మీరు చెబుతున్నది నిజమే అయితే వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు ఎలా నిర్మించుకున్నారు, మేమెందుకు పేదలుగానే మిగిలిపోయాం అని ఒకే ఒక ప్రశ్న వేస్తే జగన్ రెడ్డి వంటి వారి నిజ స్వరూపం బట్టబయలవుతుంది. అది ఆ పార్టీకి గుడ్డిగా మద్దతు పలుకుతున్న ఆ 35% మంది ఆలోచించాలి.
పేదలు 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 సరే, ఇప్పటికీ కూడా పేదలుగానే ఎందుకు మిగిలిపోవాలి అనేది ఆలోచించాలి. తాను పేదల ప్రతినిధిని, పేదల కోసమే తన తపన అని అంతా చెప్పుకుంటూ చంద్రబాబు అండ్ కోని పెత్తందారులను దూషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒంటరివారైనా 2019 ఎన్నికల వరకు పార్టీకి అండగా ప్రచారం చేసిన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారో నిజాయితీగా చెప్పగలరా? అది ఉంటే చెప్తారు, అది లేనప్పుడు ఎలా చెప్తారు? మీ దగ్గర ఉంటే ఏమైనా ఇవ్వండి, పంపించండి ఆయనకి. ఒక పావు కేజీనో అర కేజీనో కొనుక్కుంటారు. సరే, 3 పత్రికల్లో వార్తలు అంటే ఇవి అయ్యాయి. మళ్ళీ ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొన్ని అంశాలు సెపరేట్గా నేను చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయి, చేస్తాను. థ్యాంక్ యూ.